హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లేని వారికి అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసిందండి. అలాగే రేషన్ కార్డు ఉన్న వారికి కూడా దానిపై కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చేసాయి. సో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఎందుకంటే చాలా మంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, అలా చాలా మంది రేషన్ కార్డులో నుంచి డివైడ్ అవ్వాల్సిన వాళ్ళు, చాలా మంది ఇంకా డిలీట్ కావాల్సిన వాళ్ళు, అలాగే కొత్త రేషన్ కార్డులోకి ఎంటర్ కావాల్సిన వాళ్ళు చాలా మంది రేషన్ కార్డుల పట్ల ఎదురైతే చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి. చాలా మంచి 3 విషయాలు అయితే ఉన్నాయి. ఇవైతే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి, చాలా బాగా ఉపయోగపడతాయి. సో మరి లేట్ చేయకుండా ఈ రేషన్ కార్డులపై వచ్చిన అప్డేట్స్ ఏంటో మనమైతే క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నవారికి అందరికీ కూడా వచ్చిన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, మనకు ఏ పథకాలన్నా రావాలన్నా సరే రేషన్ కార్డు అనేది ఉండాలి అని చెప్పేసి సో అందరికీ తెలిసిన విషయమే కదా. సో దీనిపై ముఖ్యమైన అప్డేట్ అయితే జారీ చేశారండి. ఇంకా మీదట ఈ రేషన్ కార్డు అనేది మీరు అన్ని పథకాలకైతే పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎలాంటి పథకాలు వచ్చినా, ఎలాంటి పథకాలకు మీరు అప్లై చేయాలన్నా సో ఈ రేషన్ కార్డుని మీరు ప్రూఫ్గా అయితే పెట్టాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు అనేది కేవలం రైస్ కార్డు మాత్రమే అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఏ పథకాలు వచ్చినా, ఏ స్కీమ్స్ వచ్చినా సరే చాలామంది మాకు రేషన్ కార్డు లేదు, మాకు రేషన్ కార్డు లేదని చెప్పేసి చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. సో వారికైతే ఇది ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు. మీరు ఇంకా మీదట మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీమ్స్ వచ్చినా, ఎలాంటి పథకాలు వచ్చినా దేనికైనా సరే ఇంకా రేషన్ కార్డు అనేది సంబంధం అయితే ఉండదు. ఇంకా రేషన్ కార్డు అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం పేదలకు పంచే రైస్కు మాత్రమే ఈ రేషన్ కార్డు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇదన్నమాట రేషన్ కార్డుకి సంబంధించి. అలాగే ఇంకా మీదట వచ్చే నెల నుంచి మనకు ఇంటి వద్దకే వాహనాల్లో బియ్యం అనేది ఇంటి వద్దకే వస్తున్నాయి కదా, వాటిని కూడా రద్దు అయితే చేస్తున్నారు. సో రద్దు చేసి మీ గ్రామంలో ఉన్న రేషన్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో ఆ రేషన్ షాప్కి అయితే వెళ్ళాలి. అలాగే లేని వాళ్ళకి ఇంకా కూడా కొన్ని గ్రామాల్లో అయితే రేషన్ కార్డులు ఎక్స్ట్రాగా కూడా సో కొన్ని గ్రామాల్లో అయితే రేషన్ షాపులు ఎక్స్ట్రాగా కూడా పెడతామనేది చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది అయితే ఒక పంచాయతీకి వెళ్ళి దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఒక పంచాయతీలోనే రేషన్ షాపులు అయితే ఉన్నాయి. అలాంటప్పుడు ఆ చిన్న గ్రామాలన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాయి కదా. అట్లా కాకుండా ఇంకా మీదట మరీ చిన్న గ్రామాలకు కాకుండా కొంచెం యావరేజ్గా ఉండే గ్రామాల్లో కూడా రేషన్ షాపులు అయితే నిర్మిస్తామనేది చెప్తున్నారు. సో మనకు నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా ఈ వాహనాలను అయితే బంద్ చేస్తున్నారు. బంద్ చేసేసి ఇంకా రేషన్ షాపులోనే బియ్యం అనేది తెచ్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. సో ఇంకా ఎక్కడైతే రేషన్ షాపులు అయితే లేవో అక్కడంతా కూడా రేషన్ షాపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆల్మోస్ట్ కొన్ని గ్రామాల్లో అయితే ఏర్పాటు అయితే అయిపోయాయి. ఏర్పాటు కాని వాళ్ళకి మాత్రము వాహనం అయితే వచ్చి రైస్ అనేది ఇస్తారు. ఏర్పాటు అయిన వాళ్ళకి మాత్రము సో మామూలుగా మీరు రేషన్ షాప్కి వెళ్ళి ఇంకైతే రైస్ అనేది వేయించుకోవాల్సి వస్తుంది. అది కూడా ఏప్రిల్ నుంచి. ఇంకొచ్చేసి దివ్యాంగులు, వికలాంగులు, ఇంకా ముసలి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇంకా రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళకందరికీ కూడా వారి వరకు మళ్ళీ కూడా వాహనం అనేది వచ్చి మీకు ఇంటి వద్దకే కూడా రైస్ అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇదన్నమాట మనకు వాహనాల ఇంటి వద్దకే అని చూసుకున్నట్లయితే. ఇప్పుడైతే కొత్త రేషన్ కార్డుల గురించి అయితే మాట్లాడుకుందాము. చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి, కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అని చెప్పేసి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా కూడా
సో చాలా మంది అయితే కొత్త రేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొచ్చేసి చాలా మంది రేషన్ కార్డులో జాయిన్ అవ్వాలని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే రేషన్ కార్డులో డిలీట్ అవ్వాలని చూస్తున్నారు. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా చాలా మందికి అయితే ఉన్నాయి కదా. ఈ కొత్త రేషన్ కార్డులు అయితే ఈ మార్చి నెలలో ఈ లాస్ట్ వరకు అయితే అప్లికేషన్ అనేది ఇంతవరకు కూడా రాలేదండి. కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవడానికి మనకు ఏప్రిల్లో అయితే ఈ ఆప్షన్ అనేది సచివాలయంలో అయితే ఖచ్చితంగా కూడా ఏప్రిల్లో అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో మీరు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కదా, అందుకే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం తెలుసుకొని మరి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ నెలలో అయితే అసలు కొత్త రేషన్ కార్డులకి మీరు అప్లై చేసుకోవడానికి ఎవరు కూడా సచివాలయానికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. వచ్చే నెలలో మాత్రం ఆప్షన్ అయితే 100% అయితే వచ్చేస్తుంది. అయితే మీరు ముఖ్యంగా కూడా దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరు అనేది మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నవాళ్ళు, 4 చక్రాల వాహనం ఉన్నవాళ్ళు వీరెవరూ కూడా అర్హులైతే కాదండి. మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీదైనా గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉంటే రేషన్ కార్డు అనేది రాదు. మీ రేషన్ కార్డులో ఒక్కరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కనుక కడుతూ ఉన్నా కూడా రేషన్ కార్డులు అయితే రావు. మీ రేషన్ కార్డులో ఒక్కరి పేరు మీదైనా 4 చక్రాల వాహనం ఉన్నా కూడా రేషన్ కార్డు అయితే రాదు. అలాగే చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు రేషన్ కార్డులో ఒక్కరైనా సరే పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి కూడా రేషన్ కార్డు అయితే రాదు. అలాగే భూమి, మెట్ట భూమి, పల్లం భూమి, మెట్ట పల్లం ఈ రెండు కూడా 10 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డు అయితే రాదు. అలాగే గత ప్రభుత్వంలో కరెంటు బిల్ అనేది మనకు 200 యూనిట్ల వరకు సో చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 300 యూనిట్లు అయితే పెంచడం అయితే జరిగింది. ఈ 300 యూనిట్లు ఉచిత కరెంటు బిల్ అయితే కూడా మనకు త్వరలోనే ఎలిజిబిలిటీ అయితే చేశారు. ఈ 300 యూనిట్ల కంటే కూడా మీకు కరెంటు బిల్ అనేది ఎక్కువ కనుక వస్తున్నట్లయితే సో వారికి కూడా రేషన్ కార్డు అనేది రద్దు చేస్తారు. రేషన్ కార్డు అయితే రాదన్నమాట. సో ఇదన్నమాట రేషన్ కార్డులకు సంబంధించి. ఇవన్నీ కూడా మీ దగ్గర లేకుండా చూసుకోండి. ఇవన్నీ ఉన్న వాళ్ళకైతే రేషన్ కార్డులు ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. ఇవన్నీ లేని వాళ్ళకి మాత్రం గ్యారంటీగా కూడా రేషన్ కార్డులు అయితే వస్తాయి. సో ఇదన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. సో ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.